గారు జైలు నుంచి బయటికి రాగానే నేను ఒక కాపు సామాజిక వర్గం, నా ఇంట్లో ఇంతమంది కాపులు ఉన్నారు, ఇంతమంది కమ్మలు ఉన్నారు, ఇది అనెసెసరీ సబ్జెక్ట్. అసలు ఎవరు అడగలే. అంబేద్కర్ గారు మీ ఇంట్లో ఎంతమంది కమ్మలు ఉన్నారు, ఎంతమంది కాపులు ఉన్నారు, ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఎంతమంది బలుజులు ఉన్నారు, ఎవరు అడగల. మీరు మాట్లాడింది తప్పు, మీరు చేసింది తప్పు, మీరు చేసిన వ్యాఖ్యలు తప్పు. ఆయన ఏమంటాడు, నేను వచ్చి రియలైజ్ అయ్యా అంటాడు. నువ్వు కావాల్సుకొని మాట్లాడలేదా? నువ్వు కావాల్సుకొని మాట్లాడలేదా? ఎదురుగా సార్ ఇక్కడ నిజంగా సార్ నేను ఆ భాష కూడా మాట్లాడలేకపోతున్నా, వాళ్ళలేకపోతున్నా. ఈరోజు నిజంగా ఆయన కావాల్సుకొని అనకపోతే ఫర్ ఆఫ్ ద మూమెంట్ అంటాడు. ఫర్ ఆఫ్ ద మూమెంట్ లో నీకు ఆ లాంగ్వేజ్ వస్తుందా? యువర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, నాట్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్. నువ్వు మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తివి, కనీసం సామాజిక బాధ్యత ఉండాలి, కనీసం నైతిక విలువలు ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు సమాజంలో వచ్చి ఏం మాట్లాడుతున్నామా అనేది. ఈరోజు కమ్మ ఆ కొడుకులు, కాపు ఈ కొడుకులు, ఈ భాష నువ్వు కదా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు మళ్ళీ రెచ్చగొట్టేదానికి. సార్ ఈరోజు ఒకటి సూటిగా ప్రశ్నిస్తా వర్మ గారు, మాట్లాడితే కాపు 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 అంటున్నాడు. ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన ఎక్కడి నుంచి అయితే పోటీ చేశాడో దాదాపుగా 25,000 మంది కాపు ఓటర్లు ఉన్నారు అక్కడ. ఎంతమంది వచ్చారు సార్ ఆయన కోసం?